కేటీఆర్ అరెస్ట్ ఈ రేస్ కేసులోనా లగచర్ల కేసులోనా అరెస్ట్ అవుతారు అనేది ఒక బాగా సరే ఏదన్నా కానీ వాళ్ళు ఏ కేసులో అరెస్ట్ చేయాలనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి అయితే కేటీఆర్ గారు మాత్రం నన్ను అరెస్ట్ చేస్తారా, మీరు నన్ను అరెస్ట్ చేస్తారా, నన్ను జైలుకు పంపిస్తారా, నన్ను అరెస్ట్ చేస్తారా, నన్ను జైలుకు పంపిస్తారా అని కేటీఆర్ గారు ఒక 150 సార్లు అని ఉంటారు. ఇప్పుడు ఎక్కడైతేనే మీడియాలో అయితేనే విడిగా అయితేనే ఆయనకి ఎందుకు త్వరగా జైలుకు పంపిస్తే బాగుండు అనే అభిప్రాయం ఏమైనా మనసులో ఉందేమో తెలియదు కానీ ఎందుకంటే జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ సీఎం అవుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కావున సరే అలా వెళ్ళి వచ్చిన తర్వాత పాదయాత్ర చేసి ప్రజల్లో ఒక నెక్స్ట్ సీఎం తానే అని ఒక క్లియర్గా ఒక స్టెప్ వేయటం కోసం తను ఉత్సాహపడుతున్నారా అనేటువంటిది కూడా ఒకటి ఉంది. కానీ అతను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కూడా ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి అంశం ఉంది. కొన్ని విషయాల్లో తను లగచర్ల అంటారు, కాసేపు ఫార్ములా అంటున్నారు, కొంచెంసేపు అది కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, లేక ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఇలా అనేకమైనటువంటి ఆరోపణలు అభియోగాలు మోపుతున్నారు. అసలు వీళ్ళ దగ్గర స్పష్టత ఏమైనా ఉందా, వీళ్ళకి ఏమైనా క్లారిటీ ఉందా అనేటువంటి అంశం విషయంలో వాళ్ళు బలంగానే ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన అందుకనే మీరు గమనిస్తే మీడియాకు కూడా ప్రతి ఇంటర్వ్యూస్ ఇచ్చి క్లియర్గా ఆయన అడుగుతున్నారు, ఏంటి ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నాను, ప్రశ్నించినందుకు మీరు అరెస్ట్ చేస్తారా, మీ ఉద్దేశం ఏంటనే దాని మీద అతను ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నారు. తను ఈ 4 సంవత్సరాలు యుద్ధాన్ని చేయడానికి పూర్తిగా సిద్ధమైపోయారు. ఆ యుద్ధం చేయటం కోసం ఉన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆప్షన్ ఏంటంటే అతను జైలు పంపటం. జైలు పంపితే 3 రోజులుగా అయితే 1 వారం రోజులు బెయిల్ వచ్చిందండి. ఇదేమన్నా అంతర్జాతీయ కేసులు ఏం కాదు కదా. సరే 10 రోజులు జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక తనకి పూర్తి స్థాయిలో తన స్టెప్ నిర్ణయాలన్నీ వేగంగా ఉంటాయి, ప్రజల మద్దతు కూడా అదేవిధంగా పెరుగుతుంది. అందుకని తను సవాల్ విసురుతున్నారు, మాటకు ముందు మీరెప్పుడు అని చెప్పని సవాల్ విసురుతున్నారు. ఈ సందర్భంగానే కొంచెం రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి అసలు ఈయన ఏం చేస్తాడో చూద్దాం, చేస్తే మంచిదే కదా, చేయకపోతే కౌంటర్ పడిపోతుంది. అందుకని చివరికి ఇప్పుడు ఆయన డ్రగ్స్ అది ఇది అని చెప్పని మాట్లాడుతున్నారు కదా. ఈ డ్రగ్స్ ఇవన్నీ కాదు, అసలు ఈయన రోజు 2 గంటలు 3 గంటలు పేకాట ఆడుతుంటారని చెప్పని ముఖ్యమంత్రి గారి పైన ఒక ఆరోపణని కేటీఆర్ గారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పేకాడటం ఏంటి, నేనైతే రేవంత్ రెడ్డి గారు పేకాడతారని నాకు తెలియదు, ఆయనకైతే ఎటువంటి అలవాట్లు నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. మరి కేటీఆర్ గారు మాత్రం ఆయనకి పేకాట ఆడతారు, ఆయన చుట్టూ పేకాట ఆడే బ్యాచ్ అంతా ఆయన చెడగొడుతున్నారు, వాళ్ళు చెప్పింది ఆయన వింటున్నారు అంటున్నారు. అసలు ముఖ్యమంత్రి గారికి కూర్చోడానికి, నిద్రపోవడానికి, తినడానికి టైం ఉండదు కదా. మరి ముఖ్యమంత్రి గారు పేకాట ఆడేంత టైం ఆడ ఉంటుంది, ఉండదు కదా అసలు. సరే వారి బయటలో నిందాం మనం అంటే ఆయన వారు మాట్లాడినటువంటి బయటలో ఒకసారి బయట ప్లే చేయండి. ప్లీజ్. ఫోన్ ట్యాపింగ్, తర్వాత డ్రగ్స్, ఫార్ములా ఈ, ధరణి, చివరికి లగ్చర్ల భూములు, ఈ అన్నింటిలో కేటీఆర్ గారు అరెస్ట్. ఎందుకంటే ప్రతి ఇష్యూ వచ్చినప్పుడల్లా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతున్నారు అంటున్నారు కదా. ఈ 5 ఇష్యూస్లో కేటీఆర్ గారు ఏ విషయంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది? నేను ఒకటే చెప్తున్నా మేడం, అరెస్టులు కొత్త కాదు, అక్రమ నిర్బంధాలు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఇవాళ కొడంగల్ గిరిజన రైతుల కోసం జైలుకు పోవాల్సి వస్తే గర్వంగా ఫీల్ అవుతా. ఒక్కసారి కాదు 100 సార్లు పోతా, పేద రైతుల కోసం, గిరిజన రైతుల కోసం. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్లో కూర్చొని రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల దాకా పత్తాలు ఆడతాడు. ఆ పత్తాలు ఆడేటప్పుడు 10 మంది పనికి మాలోళ్ళు ఉంటారు చుట్టూ, వాళ్ళు చెవులు కొరుకుతూ ఉంటారు, కేటీఆర్ ఇది చేశాడు, కేటీఆర్ అది చేశాడు, కేటీఆర్ ఇక్కడున్నాడు అక్కడ. అట్లా కొన్ని అన్ని చెత్తంతా నింపుకున్నాడు ఆయన నెత్తిలో. నింపుకుని ఆయన బలంగా నమ్ముతున్నాడు నేను డ్రగ్స్ తీసుకుంటానని. అయితే ఇప్పుడు ఆడలేదు అన్నది, ఇప్పుడు ఆడుతున్నారు అనలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 గంటల కాడి నుంచి 8 గంటల దాకా అని చెప్పని టైం కూడా ఫిక్స్ చేసి చెబుతున్నారు. మరి అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకి అంత టైం ఎక్కడ ఉంది, ఎప్పుడు పరిగెత్తే పనిలో నుండి పాదయాత్ర ఇవన్నీ చేశారు కదా. సరే ఏదన్నా కానీ ఆయన ఒక విమర్శ చేశారు, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆయన అనవసరంగా బుర్రలు చెడగొట్టారు, పాడు చేశారు. అంటే ఆయన స్వతహాగా మంచోడే, కానీ ఆయన చెడగొట్టారు. ఆయన బుర్రలు అవన్నీ ఎక్కించుకొని అవన్నీ నా మీద పడుతున్నారు, అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సరే గిరిజన ప్రజల కోసం అయితే నేను వెళ్ళటం అనేటువంటి దాన్ని నేను స్వాగతిస్తాను అని చెప్పని కూడా ఆయన బలంగానే నిర్ణయం తీసుకున్నారు. సరే ఏదన్నా కానీ జరగబోయేటువంటి యుద్ధంలో అరెస్ట్ చేసే విధంగా రెచ్చగొడుతున్నారు. మరి అరెస్ట్ చేస్తారా లేదా, అరెస్ట్ చేస్తే మైలేజ్ వచ్చింది, అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారు మైలేజ్ వచ్చింది. రాజకీయంగా చూడాల్సిందే ఏ అంశమైనా. దీంట్లో ఇంకా ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3 ఏమీ లేదు. ఏ కారు లేదు, ఏ డ్రగ్స్ లేదు, ఏ పేకా లేదు, లేక ఏ ఇది లేదు. ఏదైనా రాజకీయపరమైనటువంటి ప్రయోజనం ఉందా లేదా అనే దాని మీద మాత్రమే ఈ నిర్ణయాలన్నీ ఉంటాయి. అజిత్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒకసారి అండి ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడి బయట ప్లే చేయండి. ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనలకు గురి చేసి చితుకబాది చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ, స్వాగతం పలుకుతూ,
సంఘీభావం తెలియజేస్తా ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, అమాయకులైన ఆ గిరిజన రైతు సోదరులకు సంబంధించి వారికి ఉన్న అనుమానాలు కానీ, వారికి ఉన్న ఆలోచనలు కానీ, వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రజాస్వామికమైన పద్ధతిలోనే పోతాం. రాబోయే కాలంలో కూడా వారిని అడ్డు పెట్టుకొని దాదాపు 15-16 మంది ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక కలెక్టర్ పైన దాడి, చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేము చెప్పడం. ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నాడు. అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటున్నాడు. ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు దగ్గర బంధువు అవుతాడు. రెడ్డిలు అయినంత మాత్రాన నా బంధువులను లేకపోతే నేను వర్కులు ఇచ్చినాను, ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లా లేదనుంటే అతను లీగల్ ఫైట్ చేయనియన్రీ, ఎవరొద్దు అంటున్నారు.